నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గోదావరి కృష్ణా సంగమ ప్రాంతం ఇబ్రహీంపట్నంలో కృష్ణమ్మకు హారతి ఏర్పాట్లపై మంత్రి బృందంతో చర్చించిన ఆనం రాష్ట్రంలో కొత్తగా 10,000 రేషన్ షాపులను ప్రారంభిస్తామన్న మంత్రి నాదెండ్ల త్వరలో చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ ఎన్నికల్లో మెజార్టీ మాకే ఉందంటూ ధీమా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు అవినీతి అక్రమాలపై అందిన ఫిర్యాదు మేరకు కొనసాగుతున్న తనిఖీలు గోదావరి కృష్ణా సంగమ ప్రాంతమైన ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నెల రోజుల్లో కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కృష్ణమ్మ హారతి కార్యక్రమం పునఃప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం మంత్రి ఆనం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించినట్టు గుర్తు చేశారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మరలా కృష్ణమ్మ హారతిని నెల రోజుల్లోగా పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కావున కృష్ణమ్మ హారతి నిర్వహణకు పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ మురళి, విజయవాడ పశ్చిమ డీసీపీ టి హరికృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10,000 రేషన్ షాపులను ప్రారంభిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రైతుల సమావేశంలో మనోహర్ ప్రసంగించారు. కోనసీమ జిల్లాలో 154 కోట్ల రూపాయల ధాన్యం బకాయిల నమూనా చెక్ను మనోహర్ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా కౌలు రైతుల గురించి పట్టించుకోలేదని, ప్రభుత్వం రైతులను దీనస్థితికి నెట్టేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సివిల్ సప్లైసెస్ కార్పొరేషన్ ద్వారా 40,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఇతర కార్యక్రమాలకు వాడేసిందన్నారు. కోనసీమ ధాన్యం రైతులకు ఇవ్వాల్సిన రవాణా, హమాలీ ఛార్జీలు 33 కోట్లు రేపే విడుదల చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ సమావేశంలో కోనసీమ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రైతులు పాల్గొన్నారు. ఒక చిన్న సదుపాయం కల్పించాలని మొట్టమొదటిసారి పౌర సరఫరాల శాఖ చరిత్రలో మొట్టమొదటిసారి రైతాంగానికి 50% సబ్సిడీ మీద టార్పాలిన్లు సప్లై చేయాలని మేము నిర్ణయించుకుని వచ్చే పరీక్షించకుండానే మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తాం. కళ్ళ దగ్గరే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు దూర ప్రయాణం చేయవసరం లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇప్పుడే నేను చెక్ చేశాను. రైతులకి మేము ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు ఏది గోదాముల విషయంలో, లేబర్ విషయంలో, హమాలీల కోసం మీరు ఖర్చు పెట్టిన నిధులు, ట్రాన్స్పోర్టేషన్ నిధులు 33 కోట్ల రూపాయలు అని చెప్పి మా ఎండి గారు ఇప్పుడే చెప్పారు. ఇది మీకు మాట ఇస్తున్నాను. అమలాపురంలో రేపు సాయంత్రానికల్లా ఈ 33 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి రైతాంగానికి మేము వాళ్ళ అకౌంట్లో చేర్చేటట్టు తప్పకుండా నిధులు చాలా జాగ్రత్తగా ఉపయోగించి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా శాఖ ఎప్పుడు కూడా రైతు పక్షాన్ని నిలబడతాం, రైతు కోసమే మేము నిలబడతాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో మేము కౌలు రైతు పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి కౌలు రైతుకి అండగా నిలబడేటట్టు మీరు కూడా చర్యలు తీసుకోండి. రెవెన్యూ సదస్సులు ఉన్నాయి. రెవెన్యూ సదస్సులో మీరందరూ కూడా ఈ పంటలో నమోదయ్యేటట్టు జాయింట్ కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను. దయచేసి ముందు సమగ్రమైన సర్వే చేసి బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉన్న ప్రతి కౌలు రైతుకి మనం అర్హత కల్పించే విధంగా సిసిఎల్సి కార్డులు వాళ్ళకి అందించే విధంగా తప్పకుండా మనం చర్యలు తీసుకుని ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్దాం. ఈ పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందలేదనే భావన మీకు కలగకుండా మేము మీకోసం మేము నిలబడతాం. ఆ పొరపాటు ఎక్కడ కూడా జరగదు. నిజాయితీగా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా రైతాంగానికి బాసటగా నిలబడడానికి కోసమే చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతోటి ఈరోజు రాష్ట్ర ప్రజలకే కాదు దేశం అంతటా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన ఇండియాలో భాగస్వామ్యం ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇబ్బందులు గుర్తించి వాళ్ళు మనకి అండగా నిలబడడానికి ప్రతి ఒక్కరు కలిసి వస్తున్నారు. దాన్ని మనం అదృష్టంగా భావించుకోవాలి. కానీ మనం అంకిత భావంతో పనిచేయాలి. అందరం కలిసిమెలిసి
అధికార యంత్రాంగంతో పాటు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు దయచేసి సహకరించి పనిచేయండి. మనం పరస్పరంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన అభివృద్ధి జరగదు. మన ప్రాంతానికి మంచి జరగాలి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి, రేపటి రోజు మనం ఉపాధి కల్పించుకోవాలి. అందులో భాగంగానే 100 రోజుల కార్యక్రమం ఏంటని మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగినప్పుడు మేము చాలా ధైర్యంగా కొన్ని అంశాలు ప్రకటించాం. అందులో ఒకటేంటంటే మార్చి 31వ తారీఖు కల్లా పౌర సరఫరాల శాఖ నుంచి ఈ 40,550 కోట్ల రుణాల్లో 10,000 కోట్లు మేము కడతాం మా డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము మాటించాం. మీకు మాకంటే ఎక్కువ బాధ్యత, ఎక్కువ శ్రద్ధ ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మరి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని, రైతాంగాన్ని ఆదుకోవాలని, అలాగే మా డ్రైనేజీలు సార్, మా డ్రైనేజీలు కానీ మా కాలువలు కానీ ఈ ఆధునీకరణ ఇప్పుడు జరగలేదు సార్. ఈ డ్రైనేజీలు కాలువలు ఆధునీకరణ జరగకపోవడం వల్ల చిన్న వర్షానికి కూడా ముంపు గురై పొలాలన్నీ మునిగిపోయే సందర్భం సార్. మా పంటలు కోతకు వస్తాయి సార్, రైతులు సంతోషంగా అదే పోతాం అనుకుంటారు సార్. ఈ రాత్రి ఫుల్గా వర్షం వచ్చి మొత్తం అంతా పోతుంది సార్. ఇలాంటి వాతావరణం ఎప్పుడు మాకు ఉంటుంది సార్. అందుకే డ్రైనేజీని ఆధునీకరణ కూడా చేయాలి సార్. ఎందుకంటే మీ శ్రద్ధ, మీ యొక్క డెడికేషన్, మీ సిస్టమేటిక్ గా మీ ఉండే విధానం మేము 10 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం. జనసేన పార్టీ తరఫున తీసుకున్న నిర్ణయాలు, ఆ యాక్టివిటీస్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. చేసినప్పుడు మీ పట్ల మాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. మీరు స్పీకర్ కూడా పనిచేశారు, చాలా బాధ్యతగా ఉంటారు. అందుకే ఇది మర్చిపోదు సార్. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతాంగం ఒక ఎత్తు అని కూడా మీకు తెలియజేసుకుంటూ, బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న మారణకాండను నిరసిస్తూ ఆర్ఎస్ఎస్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టింది. కాకినాడ బానుగుడి సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హిందువులు తరలివచ్చి బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై మారణకాండను ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ ఆదిత్య శర్మలు మాట్లాడుతూ ఆనాడు దేశ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ కు సాయం అందించి ఆ దేశానికి అండగా నిలిచారని, అదేవిధంగా ప్రస్తుతం మోదీ బంగ్లాదేశ్ ప్రధానికి ఆశ్రయం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజున బంగ్లాదేశ్ కి ప్రపంచం వచ్చేసేవారంటే మన భారతదేశం చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఎన్నో అమాయకులు, ఏమైతే అమాయకులు ఈ రోజు వాళ్ళు ఈ వంకన వాళ్ళ ఆస్తులు లోడి చేస్తున్నారు, వాళ్ళ పాప చంపేస్తున్నారు, అయ్యను వేధిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలని మనం సహించేది లేదు. ఇప్పటికైనా మనం భారతదేశంలో హిందువులు కూడా సమృద్ధమయ్యి అలాంటి విషయానికి మనకి నిరోధిస్తూ బాగా అందించాలని, అలాగే మన భారతదేశంలో కూడా హిందువులే, మన భారతీయులు హిందూ భారతీయులు, తర్వాత మాకు అందరూ హిందువులు. దీంట్లో మనకంటూ ఒక దేశం ఉందంటే మన వాళ్ళు హిందూ చేస్తున్నాయి. కానీ వేరే వాళ్ళకి, హిందూ ముస్లింలకి, వేరే వాళ్ళకి కనిపిస్తున్నాయి కానీ మనకు లేవు. అందరూ మనం దయచేసి మన హిందువుల ఐక్యతని సాధించడం మనం కాపాడుకోవాలి. మనం ప్రతి వస్తువు మీద 5 పైసలు చొప్పున ఎక్స్ట్రా కట్టి ఆ రోజున బంగ్లాదేశ్ నిధిని వసూలు చేసి మనము ఆ బంగ్లాదేశ్ కి, పాకిస్తాన్ చెర నుంచి విముక్తి కల్పించి ఆ రోజున ఆ దేశాన్ని నిలబెట్టాం. అటువంటి దేశంలో ఇవాళ ఓ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి విదేశీ శక్తులు అన్ని కూడా ఏకమయ్యి అక్కడ ఉన్న ప్రధానమంత్రిని తరివేశారు. తరివేయటంటే ఏంటి, ఓ ఎన్నికైన ప్రధాని, మెజార్టీ ఎంజాయ్ చేస్తున్న ప్రధాని, ఆవిడకి ఏ దేశం కూడా స్థానం కల్పించలేదు. ప్రపంచంలో ఎవరు ఎక్కడ బాధల్లో ఉన్నా వారికి ఆశ్రయం కల్పిస్తుంది మన భారతదేశం. ఇప్పుడే కాదు, చరిత్రలో యూదుల్ని అక్కడ తరిగినప్పుడు ఇజ్రాయెల్ నుంచి వాళ్ళకి మనం ఆశ్రయం కల్పించాం. అలా ఎంతో మందికి మనం ఏ దేశాల మీదకి కూడా దండయాత్రలకి వెళ్ళలేదు. కానీ ఎవరైనా సరే మనని ఆశ్రయిస్తే మనం వాళ్ళని ఎప్పుడూ కూడా హక్కును చేర్చుకుని వాళ్ళని ఒక సముచిత గౌరవ స్థానంలో నిలబెట్టడానికి, మన శక్తియుక్తులు కూడా మనం ఉపయోగించడానికి మనం త్యాగం చేయడం ఎప్పుడు వెనకాడలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని ఒక కాళీమాతగా పొగిడి ఆవిడ చేసినటువంటి పనిని ఆయన ఎంతో ఇదిగా సహకరించి అపోజిషన్లో ఉన్నా కూడా ఆవిడ చేసిన పని మెచ్చుకుని ఆ రోజున బంగ్లా గుర్తుని తీసుకోవడానికి ఆవిడ చేసిన ఎఫర్ట్స్ మెచ్చుకున్నారు.
ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధానమంత్రిని 45 నిమిషాలు సమయం ఇచ్చి ఒక దిక్కులేని మనిషిలాగా తరివేస్తే ఏ దేశం కూడా మనకి అక్కడ స్థానం కల్పించడం మనం కల్పించాం. అక్కడితో ఆగిందండి ఇది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కోపం వచ్చినా లోపు ఎవరంటే హిందువులు. వాళ్ళకి ఏ కష్టం అనిపించినా కూడా ఫస్ట్ వాళ్ళకి హిందువులు కనిపిస్తారు. వాళ్ళ మీద అనేకమైన దాడులు చేశారు. వాళ్ళు ఏం తప్పు చేశారండి? అక్కడ బతకడం తప్ప మైనార్టీలుగా. మన భారతదేశం విడిపోయినప్పుడు మైనార్టీ ప్రొటెక్షన్కి అగ్రిమెంట్ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనార్టీస్కి అక్కడ గవర్నమెంట్ రక్షణ కల్పించాలి. భారతదేశంలోని మైనార్టీస్కి ఇక్కడ రక్షణ కల్పించాలి. విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ కోరారని, అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశానన్నారు. తమకు సంఖ్యాబలం ఉందని, ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని, రాజకీయాలు వ్యాపారం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించనుందని, పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించనుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలోని అన్నమ్మ ఘాటి సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించారు. అన్నా క్యాంటీన్లోని మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్కు వచ్చే పేదవాడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో అన్నమ్మ ఘాటి, సంత చెరువు, వివేకానంద పార్కు, డైలీ ఫారం సెంటర్, బోటు క్లబ్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను తిరిగి పునఃప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, గెడ్డం పూర్ణ, పాలిక నాని, పాలిక సాయి సూర్య, జనసేన నాయకులు, కార్పొరేషన్ ఏఈ నాగేశ్వరరావు ఉన్నారు. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడు ఆకలి తీర్చాం. ఆ రోజున ఆనాడు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా, కాకినాడ ప్రజలకి. ఈ కాకినాడ నగరంలో 5 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజున అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం పెట్టామండి. ఎంతోమంది సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారు. అలాంటి అన్నా క్యాంటీన్ 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. మూసేసిన తర్వాత కాకినాడ ప్రజలకి ఏదో రాష్ట్రంలో అన్ని చోట్ల ఓపెన్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. 5 రూపాయలకి అన్నం పెట్టేవారు, మేము ఇక్కడ తినేవాళ్ళం, ఈరోజు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు మేము కూడా చెప్పాం ప్రజల తరఫున, సో అన్నా క్యాంటీన్ పెడితే మీకు పేరు నచ్చలేదేమో, పేరు మార్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరుని పెట్టుకొని పోని, మీ పేరు కాకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోండి, పేదవాడు ఆకలి తీర్చమని కూడా రిక్వెస్ట్ చేసామండి, బతిమాలేమండి. అయినా సరే ఓపెన్ చేయకుండా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసి అన్నా క్యాంటీన్ మూసేసండి. ఇప్పుడు మన జానపర అన్నమ్మ ఘాటి సెంటర్లో ఉన్నాం, ఇక్కడ పెట్టాం. దీన్ని సిమెంట్ వేసుకుని, సిమెంట్ గొడవ కింద వాడుకుని వ్యాపారం చేసుకున్నారండి. అందులో ఫ్యాన్లు పట్టుకు వెళ్ళిపోయారు, వాష్ బేసిన్లు పట్టిపోయారు, అన్నీ పట్టిపోయారు, గొడవ కింద వాడుకున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే నైట్ టైం బార్ కింద వాడుకునేవారండి. బార్ కింద మందు తాగుతూ అక్కడ అసంఖ్య కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్నాం ఆ రోజున. అంటే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేయలేదు, ప్రజలపైన అవగాహన లేదు, పేదవాడిపైన అవగాహన లేదని చెప్పడానికి ఉదాహరణ ఏముందండి? ఆ విధంగా పేదవాడి ఆ రోజు ఆకలి తీరిస్తే దాన్ని కూడా దూరం చేశాడండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఈ రోజున, అదే అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఆగస్టు 15న ప్రారంభించి ఈ రాష్ట్రంలో పేదవాడు ఆకలి తీరుస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.